గత 5 ఏళ్ల పాలనలో మహిళల గురించి పట్టించుకునే జగన్కు వారి గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి సవిత అన్నారు. వైసీపీ హయాంలో మహిళలపైన దాడులు చేస్తే తాము పోరాటం చేశామన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేస్తే చంద్రబాబు నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం సరిదిద్దుతుందని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీఖానాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ ముస్లిం మహిళలకు ఉచిత కుటుంబీచలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహిళలకు కుటుంబీచలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. పరీక్షలు సమీపిస్తూ ఉండడంతో 10వ తరగతి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తెలంగాణ బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కాలేజీను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్న మెనూను పరిశీలించారు. స్వయంగా ప్లేట్ తీసుకుని క్యూ లైన్లో నిలబడి వడ్డించుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావానికి 289 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావానికి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, వారికి సంబంధించిన సమస్యల వివరాలతో ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావానిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యతని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపైన సకల జనుల సమయంలో నమోదైన కేసును నాపల్లి కోర్టు కొట్టివేసింది. 2011 సమయంలో సకల జనుల పిలుపులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, సంబిపూర్ రాజు, దాసు జోసిరావన్ మరికొందరిపైన నమోదైన కేసును నాపల్లి కోర్టు కొట్టేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా జన సున్వాయి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 8 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జన సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాయపాటి శైలజ తెలియజేశారు. నెల్లూరు మహిళా జన సున్వాయిలో మంచి స్పందన వచ్చిందన్నారు. మహిళా కమిషన్ శైలజ మహిళలను వేధింపులకు గురి చేసే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లాలోని మొదటిసారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ కలెక్టర్ చంద్రారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉన్నాయని, వీటికి 5 డివిజన్లు ఉన్నాయని తెలిపారు. పారిశుద్ధ పనులను దగ్గర ఉండి పరిశీలించారు. ప్రభుత్వం మంచి దృక్పథంతో ఈ పనిని చేపట్టిందని, దీనికి పూర్తిగా అందరూ అధికారులు సహకరించి ముందుకు తీసుకెళ్లేలా చేయాలని అన్నారు. కన్న తండ్రి నుంచి 50 ఎకరాల భూమిని పొంది కూడా ఆ కొడుకులు అతన్ని రోడ్డున పడేశారు. శతాధిక వృద్ధుడైన ఆ తండ్రి తనను పోషించే దిక్కులేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోధిస్తున్నాడు. ఉంగరాల యాదగిరి శతాధిక వృద్ధుడు. ఒకప్పుడు 50 ఎకరాల ఆసామి, బాగా బతికిన కుటుంబం, 4 కొడుకులు, 2 కూతుర్ల సంతానం ఉంది. యాదగిరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. రజాకారులతోటి తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో సైతం పోరాటాలు చేశాడు. కానీ బ్రతుకు పోరాటంలో కన్న కొడుకుల చేతిలోనే ఓడిపోయాడు. తండ్రి పేరు మీద ఉన్న భూమి మొత్తాన్ని తమ పేర్ల మీద రాయించుకున్న సంతానం ఆయన ఆలన మాత్రం పట్టించుకోవడం లేదు. జీవితపు చర్మాంకంలో దగ్గరికి తీసుకునే ఆయన వాళ్ళు లేక ఒకరిద్దరి సాయంతో వృద్ధాశ్రమంలో చేరి కొంత స్వాంతన పొందుతున్నాడు ఆ వృద్ధుడు. హెచ్సిఏ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించాలని అంబర్పేట క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంతు పిలుపునిచ్చారు. తనని గెలిపిస్తే స్పోర్ట్స్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ముందుకు వస్తున్నప్పుడు గెలిపించడం తమ బాధ్యత అని అన్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాకీల కర్కసత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. చదువుకునే విద్యార్థులను అని చూడకుండా లాఠీలతోటి భారతీయ విద్యార్థుల పాలిట రాక్షసుల్లాగా ప్రవర్తించారు పోలీసులు. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో జరిగిన ఈ దారుణ ఘటన కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం విద్యార్థులను పోలీసులు వారి హాస్టల్స్కు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే హాస్టల్ సెక్యూరిటీ తాగిన మైకంలో హాస్టల్ పిల్లలను వారి హాస్టల్లోకి అనుమతించకుండా నానా రభస చేశారు. దీంతో పిల్లలు సెక్యూరిటీపై చూపిన కోపాన్ని మనసులో పెట్టుకుని అక్కడే గస్తీ కాస్తున్న పెట్రో మొబైల్స్ పోలీసులకు తమ హాస్టల్లో విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారని చెప్పడంతో పోలీసులు రెచ్చిపోయారు.
నెల్లూరులో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షియా మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త పరీక్షలు, గర్భిణిలో ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్, సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లుగా తెలిపారు. తమ ఇంటిని రెండవ కుమార్తె మోసపూరితంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నర్సింగ్ స్ట్రీట్కు చెందిన షేక్ అబ్దుల్ మజీద్, షేక్ షానాజ్ బేగం తమకు తెలియకుండా తమ రెండవ కుమార్తె షేక్ రఫియా ఇంటికి మరమ్మతులు, పునరుద్ధరణ చేయాలని మాయమాటలు చెప్పి సంతకాలు తీసుకొని ఆస్తిని తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుందని వాపోయారు. ఇటీవల ఇంటి పన్ను విషయమై మున్సిపల్ కార్యాలయంలో విచారించగా అసలు విషయం తెలిసింది అన్నారు. సికింద్రాబాద్ సంగీత్ కోడలి వద్ద కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సంగీత్ వైపుకు వెళ్తున్న క్రమంలో ఇస్కాన్ దేవాలయం వద్ద కారులో ఉన్న వృద్ధుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడుపుతున్న వృద్ధుడు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో కారు డివైడర్కి దూసుకెళ్లి ఆగిపోయింది. వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో ముందున్న వాహనదారులకు ప్రాణాపాయం తప్పింది. తిరుపతి జిల్లా పాకాల్లో కాపర్ కేబుల్ దొంగల మూట అరెస్ట్ అయ్యారు. 7 నిందితులను పాకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5.5 లక్షల విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్, మొబైల్ ఫోను, బంగారు నగలు, ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులపైన పాకాల, తిరుపతి రూరల్, చంద్రగిరి స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొత్త నవరసాపురం గ్రామంలో 2.5 కోట్లతోటి చేపట్టే R&B రహదారికి ప్రభుత్వ వైపు బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు చేపట్టకుండా గ్రామస్తులు మోసం చేసిందన్నారు. పనులు పూర్తయితే 10 గ్రామాల ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నరసేపల్లి నుంచి మేళారం రోడ్డులో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్తించి ఆందోళన చెందారు. విషయం అటవీ శాఖ అధికారులకు తెలపడంతో డిప్యూటీ రేంజర్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతో కలిసి చిరుత సంచరించిన ప్రాంతంలో పరిశీలించారు. కాళ్ళ జాడలను నిశ్చితంగా పరిశీలించి చిరుత పులివేనని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ కాసన్న తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శృంగేరి శారదపీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఈ నెల 11 నుంచి తిరుపతిలో ధర్మ విజయయాత్ర నిర్వహించనున్నట్లుగా ఆ పీఠం ప్రతినిధులు కుప్ప విశ్వనాథ శర్మ తెలిపారు. తిరుపతి ఆర్ఎస్ మాడవీధిలోని శృంగేరి మఠంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వామీజీ భక్తులకు అందుబాటులో ఉంటారని చెప్పారు. నల్గొండ జిల్లాలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి భారీగా డబ్బులు వసూలు చేసి గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్న డిండికి చెందిన భీమ్లా నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో 10 రూపాయలకు మించి వడ్డీ ఇస్తానని నమ్మించడంతో భీమ్లా నాయక్ భారీగా మొట్టి చెప్పారు. బాధితులు వందలాది మంది బాధితుల నుంచి 100 కోట్ల మేర డబ్బులు వసూలు చేశాడు. కొంతకాలం వడ్డీ సక్రమంగా ఇచ్చిన భీమ్లా నాయక్ ఆ తర్వాత వడ్డీతో పాటు అసలు కూడా ఇవ్వకుండా పోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రిపూట ఇళ్ల తాళాలు పగలొట్టి దోపిడీకి పాల్పడే 3 యువకులను అరెస్ట్ చేశారు ఆలమూరు పోలీసులు. వారి వద్ద నుంచి 32 లక్షల రూపాయల విలువైన 203 గ్రాముల బంగారు ఆభరణాలు, 765 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నక్సలైట్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితోటి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం వారిపైన కేసుల తీవ్రతను పరిశీలించి వాటిని ఎత్తివేయవచ్చని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి కమిటీ వేసేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతులకు వస్తే రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది అన్నారు. నక్సలైట్ల విషయంలో మొన్న మాట్లాడుతూ చెప్పినాను. నేను ఒక నక్సలైట్ బాధితున్నే, కానీ ఇలా సరెండర్ నక్సలైట్ కూడా 35 ఏళ్ళు 45 ఏళ్ళు లేచి అజ్ఞాతంలో ప్రజల కోసం జీవితం గడిపినారు. వారి అంతిమ లక్ష్యం కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నతే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా పేద ప్రజల అభివృద్ధి. ఇద్దరి లక్ష్యం ఒకటే, దారులు వేరు కావచ్చు. అందుకే అన్నాను, ఎవరైనా మావోయిస్టులు వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తారంటే ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ లేదన్నమాట చెప్పిన. ఇంతకన్నా సోషల్ సెక్యులర్ పార్టీ ఇంకోటి లేదు ఈ దేశంలో. ఎవరైనా రావచ్చు అనే మాట చెప్పిన. మీదైనా మాదైనా మీరు కూడా రాత్రి ఎందుకు రాస్తారు? ఎక్కడో బీదవాడికి అన్యాయం జరిగితే తాటికి అక్షరాలతో రాస్తారు. ఎందుకు రాస్తారు? మీ లక్ష్యం కూడా పేదవాడి జీవితంలో మార్పులు రావాలని. మా లక్ష్యం కూడా అదే. పార్టీలు ఏదైనా అంతిమంగా రాజకీయ లక్ష్యం
అభివృద్ధితో పాటు పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం గడవాలని రాహుల్ గాంధీ కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందినప్పుడు కూడా కాస్ట్ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అందరూ కూడా సమానంగా ఫలాలు అందాలనేది రాహుల్ గాంధీ గారి కోరిక. ఆ కోరికని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇస్తా ఉన్నాం. ఆ దశగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నేను మిమ్మల్ని కోరేది నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా విద్యా పరంగా ఒక మేటి జిల్లాగా చేసుకుందాము. 3 ఏళ్ళు మాకు అధికారం ఉంది, టైం ఉంది, ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే వస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ మీ సహకారంతో ఈ జిల్లాని అన్ని వేళలో అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి విషయంలో పార్టీలకి తావు లేదు. బీజేపీ నూతన ప్రజాప్రతినిధులతోటి 14 కొండగట్టు అంచనా ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నూతన ప్రజాప్రతినిధులతోటి కలిసి అంచనకు మొక్కులు తీర్చుకోనున్నారు. వేలాది మందితోటి కలిసి బండి సంజయ్ మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం లోపు 40 కిలోమీటర్ల పాదయాత్ర చేరున్నారు కేంద్ర మంత్రి. సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకునున్నారు. మహాపాదయాత్ర ఏర్పాట్లపైన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ దాదాపు 10,000 మంది కార్యకర్తలు మహాపాదయాత్రలో పాల్గొనేలా కార్యాచరణ చేశారు. రాజకీయాలకు అతీతంగా భక్తి పాటలు డప్పు చప్పులతోటి ఆధ్యాత్మిక మహాపాదయాత్ర సాగనుంది. అంజన ఆశీర్వాద యాత్రకు మంగళహారతులు పూల జల్లులతోటి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి గ్రామాలు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందించడం ద్వారా వ్యవసాయ పనులు సులభతరం అవుతాయన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. పాలకుర్తిలోని రైతు వేదికలో సబ్సిడీపైన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేడం కొంచెం ప్రభుత్వంలో వ్యవసాయానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమైతే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో 3 మండలాలు అంటే మనకి ఈ బ్లాక్ వచ్చేసి పాలకుర్తి కొడకండ్ల దేవరుపల మొత్తం అంటే 79.76 అంటే 80 లక్షలు. 80 లక్షలకు సంబంధించిన కిట్స్ ఇంకా రోటోవేటర్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. రైతులందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకొని ఇంకా ఏవైతే రైతులకు సంబంధించి ప్రోగ్రామ్స్ అయినా లేకపోతే అవేర్నెస్ పైన కండక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకోటి మార్కెట్కి చేయాల్సిన పనులు పాపం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. అట్లనే మినిస్టర్ గారి దగ్గర కూడా వీళ్ళకి తీసుకెళ్ళేది. మన మార్కెట్కి కూడా ఇక్కడ పాలకుర్తి మార్కెట్కి ఏమేమి కావాలో అన్నీ కూడా పెట్టించుకుందాం. తప్పకుండా 1-2 ఇయర్స్లో మార్కెట్ని కూడా చాలా మంచిగా డెవలప్ చేసుకుందాము. ప్రభుత్వంలో వ్యవసాయాన్ని అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులతోటి కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని నిరసనకు దిగారు. కవిత దీక్షకు మద్దతుగా వి శారదన్ మహారాజు దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ యావత్ తెలంగాణలో ఎలాంటి మనకు న్యాయం జరగలేదు. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్ల చెరువును అభివృద్ధి చేయలేకపోయినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కుక్కటిపల్లిలో ప్రస్తుతం నల్ల చెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధితో పాటుగా సంక్షేమంపైన దృష్టి పెడతామని తెలిపారు. ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా హైడ్రా ప్రారంభించినప్పుడు హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు
చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. మేడ్చల్తో పాటుగా పలు కాలనీలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ఖాళీ నీటి బిందెలతోటి నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల నుంచి మేడ్చల్ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కాళ్ళు మొక్కి నీటి సమస్య తీర్చాలంటూ వేడుకున్నారు. మహిళలు, నాయకులు నీటి సమస్య, డ్రైనేజీ, ఇతర సమస్యలు వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు. లేదు, ప్రజలందరూ చచ్చిపోతున్నారు సార్. ప్రభుత్వం హయాంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ రోజు మేడ్చల్ ప్రజలంతా తాగునీటి కోసం కటకటల బాధపడతా ఉన్నారు. మా మేడ్చల్ 298 డివిజన్ కూడూరు కిష్టాపూర్ మరి ఈ గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. తదనంతరం కేసీఆర్ గారు మరి ఆయన ఎక్కడున్నాడో కానీ ఆ మహానుభావుడు నిజంగా కూడా ఆయనని ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులెక్కి ముక్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం కాళ్ళు పెట్టి బయట బిందె కట్టుకొని పోకుండా కూడా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తలేవు? ఇవాళ మేడ్చల్ ఎక్కడ బోర్ వేసినా కూడా ఫుల్ నీళ్లు. ఆ నీళ్లతోటి మేడ్చల్ ప్రజల సమస్య తీర్చొచ్చు ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉంటే. కానీ బోర్లు ఉన్నా కూడా మోటార్లు పిడి చేస్తలే, స్టార్టర్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ప్రతి ఊర్లో ఘోరం ఉన్నది. ఈ జిహెచ్ఎంలో ఏమంతా కలిపిండో ఆ పాపాత్కుడు మా ప్రజల ఉసురు కలుగుతుంది. మీరు తొందరలోనే కొట్టుకపోతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంత మార్చిలోనే నీళ్ళు ఇస్తలేరంటే మే జూన్లో ఏమి ఇస్తారు? మీరు మా ప్రజలను చంపుతున్నారు. వాష్రూమ్ పోదామంటే సులభ కాంప్లెక్స్ల కాడికి పోతున్నారు. ఎందుకు వచ్చిరా ఎంత పోతుగాలంటే ఇంట్లో నీళ్ళు 10 రూపాయలు ఇచ్చి పోతున్నాం అంటారు. అటువంటి పరిస్థితి వచ్చింది. సంపుతురు ఈ జిహెచ్ఎంసీలో కలిపి మా ప్రజలను అందరూ. మేము తక్షణమే మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జలమండలిని ముట్టిస్తాం. ఈ 4 రోజులలో గిట్ట మా ప్రజలకు నీళ్ళు రాలేవనుకో ఊరుకునేది లేదు. ప్రతి సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. గత
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికెట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా దీనికి సహకరించిన శాసనసభ్యులకు అందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ పక్షానికి, ఎంఐఎం నాయకత్వానికి, ఎంఐఎం శాసనసభ్యులకు, ముఖ్యంగా ఇనానమస్గా శాసనసభ మొత్తం కూడా ఏకగ్రీవంగా అందరు ఎన్నుకుంటానికి అవకాశం కల్పించిన మొత్తం శాసనసభ్యులకు, ప్రధానంగా ముందుండి నడిపించిన మా లెజిస్లేచర్ పార్టీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, అన్ని విధాల అండగా నిలబడే నాయకులు శ్రీధర్ బాబు గారికి, పార్టీ విప్పులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ్యునిగా అవకాశం లభించినప్పుడు ఎన్నోసార్లు ఇక్కడి నుంచే ప్రెస్ మిత్రులతో మాట్లాడే అవకాశం ఆ రోజుల్లో లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అవకాశం కల్పించి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా నేను ఉండే విధంగా అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి. ఇరాన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా కమీనీకి మద్దతుగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రజలు హాజరు కావాలని మెసేజ్లు పంపుతున్నారు. ఇరాన్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజాసభలో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇరాన్ ఎన్కేలాబ్ స్క్వేర్లో భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సభకు ముస్తఫా కమీనీ హాజరవుతారా లేదా అనే దానిపైన సస్పెన్స్ నెలకొంది. ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ శత్రు దేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలోని మీ ఆస్తులని జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ లాంటి శత్రు దేశాలతోటి చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించేది లేదని తెలిపింది ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అమినీ రెండో కుమారుడు ముస్తఫా కమీనీ ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా కమీనీ మృతి చెందాడు. అయతుల్లా కమీనీ వారసుడిగా ముస్తఫా కమీనీ ఎన్నికైనట్లుగా ఇరాన్ ప్రకటించింది. కొత్త సుప్రీం లీడర్ ప్రకటనతో ఇరాన్లో సంబరాలు జరిగాయి. టెహ్రాన్లో వేలాదిగా జనం గుమిగూడారు. సుప్రీం లీడర్గా ఎన్నికైన ముస్తఫాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తోటి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముస్తఫా కమీనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది.